ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం డెవలప్ చేస్తున్న రోడ్డులోని జుత్తాన్ నుంచి వేపగుంట వరకు డెవలప్ చేస్తున్న రోడ్డు గురించి తెలుసుకోబోతున్నాం అండ్ అలాగే కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేనైతే ఒక లేఅవుట్ని సజెస్ట్ చేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే ఆ లేఅవుట్ గురించి మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా మన విశాఖపట్నంలో రోడ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. సో మన విశాఖపట్నంలో మన పెనగడ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా వేపగుంటకి అండ్ అలాగే వేపగుంట నుంచి జొత్తాడికి, సొంటి నుంచి గండిగుండంకి ఇలా ప్రతి రోడ్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్స్లో మనమైతే ఈరోజు ఏ రోడ్ చూడబోతున్నాం అంటే, మన జొత్తాడు నుంచి వేపగుంట వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్ని మనం అటు వేపగుంట వైపు ఇటు జొత్తాడు వైపు క్లియర్గా విజువల్స్లో చూడబోతున్నాం. అండ్ అలాగే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎక్కడి వరకు వచ్చిందని తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడడానికి మ్యాప్లోకి వెళ్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది మన విశాఖపట్నం అనమాట. సో విశాఖపట్నంలోని మన పెందూరు సమీపంలోని ఎగ్జాక్ట్గా వేపగుంట దగ్గర నుంచి జుత్తాడు వరకు ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ డెవలప్ చేయడం ద్వారా మనకైతే మెయిన్ బిఆర్టీఎస్ రోడ్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అలానే ఇటు వేపగుంట నుంచి మన నేషనల్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడానికి కూడా కనెక్టివిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలానే ఈ లోపల ఉన్నాయి కదా ఏరియాస్ అన్నీ కూడా సుజాత నగర్ లోపలికి, పులిగానిపాలెం, తర్వాత ఈ కార్మిక నగర్, ఇంకా ఇటు కృష్ణరాయపురం, పురుషోత్తపురం ఈ ఏరియా లోపలికి ఉన్న ఏరియాస్ కూడా మనకి చాలా కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ సింహపురి లేఅవుట్ ఉంది కదా, ఈ సింహపురి లేఅవుట్ నుంచి కూడా మనం డైరెక్ట్గా ఈ జుత్తాడికి అండ్ అలాగే నేషనల్ స్టేషన్కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ రోడ్ గురించి మనం చాలానే వీడియోస్ చేసాం. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనమైతే జుత్తాడు నుంచి ఇలా లోపలికి వచ్చి విజువల్స్ చూస్తాం అండ్ అలానే ఇటు వేపగుంట నుంచి లోపలికి వచ్చి విజువల్స్ చూస్తాం. అండ్ మధ్యలో కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే అయింది, కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఆ వర్క్ ఎక్కడ పెండింగ్ ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అలానే కంప్లీట్గా విజువల్స్ అండ్ వర్కింగ్ స్టాటస్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలు. చూసారా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ చూపించాను. ఇప్పుడు విజువల్స్లో చూపించబోతున్నాను. మరి విజువల్స్ని చూద్దామా? మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎస్విఎస్ బెల్మౌంట్. విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మనమైతే మన వేపగుంట జంక్షన్ నుంచి టువర్డ్స్ మన సింహాచలం వెళ్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకైతే వర్క్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మొత్తం మనకి మట్టి రోడ్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎలక్ట్రికల్ టవర్స్ కనిపిస్తాయి అనమాట. ఆ ప్లేస్ దగ్గర వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ముందు, ఇదే అనమాట మన వేపగుంట నుంచి జుత్తాడు వరకు వేస్తున్న కొత్త రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి అరౌండ్ ఒక 6.4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ రోడ్ వేయడం ద్వారా మనకి చాలానే ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా మన వేపకొండ నుంచి పెందుర్తి వరకు ఉన్న ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అలానే మనకి ట్రావెల్ టైం కూడా తగ్గుతుంది మనం ఎప్పుడైతే వేపకొండ నుంచి టువర్డ్స్ పెందుర్తి వెళ్తాం అనుకోవడానికి. అలానే ఈ లోపల ఉండే సుజాత నగర్ కానీ, చిన్నమూసి రోడ్ కానీ, పెందుర్తి కానీ ఈ ఏరియాస్కి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది. అండ్ ప్రస్తుతం మనకి ఈ రోడ్లో కొన్ని స్ట్రక్చర్ వర్క్ జరుగుతున్నాయి. అండ్ అలానే కొన్ని చోట్ల మనకి జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. అండ్ అలానే కొన్ని చోట్ల మనకైతే ఆల్మోస్ట్ రోడ్ కూడా వేసేసారు. సో మనమైతే వేపకొండ నుంచి చూస్తున్నప్పుడు మనకి చాలా తక్కువ వరకు కనిపిస్తున్నప్పుడు జరిగినట్టు, అదే మనం టువర్డ్స్ మన పులగానపల్లి ఉంది కదా జొత్తాడు దగ్గరలోని, అటువైపు చూస్తే వర్క్ అనేది చాలా ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రూట్లో ఎక్కువగా స్ట్రక్చర్ వర్క్ అనేది బాగా జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ లేన్ మొత్తం అంతా కూడా, అంటే ఈ రోడ్డు అంతా కూడా మనకి ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలోంచి అయితే వెళ్తుంది. కొన్ని చోట్ల డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్ట్ అయిన కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి కొండ దగ్గరలో కొంచెం డైవర్ట్ అవుతుంది. అండ్ అలానే అటువైపు మనకి చిన్నమూసి రోడ్ దగ్గరలో కొంచెం వరకు డైవర్ట్ అవుతుంది. అటువైపు కూడా నేను మీకు వర్క్ చూపిస్తాను. అండ్ ఇటువైపు అయితే మీకు క్లియర్గా వర్క్ అయితే కనిపించింది, ఎలా వర్క్ జరిగింది అనేది. ప్రస్తుతం మనం టాప్ వేలో చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. టాప్ వేలో ముందు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా అక్కడ జరుగుతున్న స్ట్రక్చర్ వర్క్ కూడా చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనకైతే 70% వర్క్ అయితే జరిగిందనమాట. 30% కూడా కంప్లీట్ అయిపోయిందంటే రోడ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అటువైపు అయితే మనకి తార్ రోడ్ కూడా వేశారు, అది కూడా మనం చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా విజువల్స్ చూడొచ్చు అనమాట. అటువైపు కూడా నేను మీకు చాలా క్లియర్గా విజువల్స్ అనేది చూపిస్తాను. అలానే ఈ రోడ్ని ఇటు మన గోపాలపట్నం వైపు కూడా ఎక్స్టెండ్ చేస్తే, అండ్ ఆల్రెడీ మన ఉంది కదా రోడ్డు అయితే ఎన్ఎస్టీఎల్ రోడ్డు, గోపాలపట్నం నుంచి ఎన్ఎస్టీఎల్ వరకు ఉంటుంది. ఆ రోడ్డు కానీ కనెక్ట్ అయిందంటే ఇంకొక కొత్త రోడ్డు అనేది ఏర్పడుతుంది మన విశాఖపట్నానికి, వెన్నీడి నుంచి పెందుర్తి వరకు. సో మరి చూద్దాం ఈ సెక్షన్ కలుపుతారు లేదా అనేది. అటువైపు మన ఎన్ఎస్టీఎల్ నుంచి కూడా రోడ్ అయితే డెవలప్ చేశారనమాట, అది కూడా తొందరలో మన ఛానల్లో చూపిస్తాను మీకు. అండ్ చూస్తున్నారు కదా అక్కడైతే మనకి ఈవీ డిపో కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ముందున. అది నేను మీకు ఆల్రెడీ చూపించాను, మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ అలాగే సింహాచలంలో కొత్త రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి అటువైపు కొత్త కాంప్లెక్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అది ఆల్రెడీ నేను మీకు చూపించాను, రైల్వే స్టేషన్ కూడా చూపించాను. బట్ మళ్ళీ నేను మీకు అది ఇంకా డెవలప్ అయిన తర్వాత కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే మీకు మన జొత్తాడు వైపు అయితే చూపించబోతున్నాను అనమాట. సో మనం షూట్ చేస్తున్నప్పుడు వర్షం అయితే పడుతుంది. సో అయినా కూడా మనం అయితే షూట్ చేద్దాం, ఎందుకంటే ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. అండ్ అలానే మీకు ఈ వీడియోస్ చూపించడం లేట్ అయిపోతుంది, నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. సో అందువల్ల ఇంకా వర్షం పడినాయి అని చెప్పేసి మనమైతే ఈ వీడియో షూట్ చేస్తాం అనమాట. వర్షంలో కూడా మంచి బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వచ్చాయి, మీరు చూస్తున్నారు కదా మనకి అటువైపు ఎలా జరిగింది అనేది. నేనైతే లాస్ట్ టైం ఈ రూట్లో వచ్చినప్పుడు ఇలా లోపలికి వద్దాం ట్రై చేశాను. డే టైం అయితే వచ్చేచ్చు, ఎందుకంటే మనకు రోడ్ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. నైట్ టైం మాత్రం వెళ్ళడం కష్టం. సో నేను నైట్ టైం వెళ్దాం అనుకున్నాను, సో అందువల్ల మనకు వెళ్ళడం కుదరలేదు, నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. కానీ మనం వెళ్తే మాత్రం వెళ్ళొచ్చు, కానీ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సగం వరకు మనం వెళ్తాం అనమాట, మళ్ళీ వెనక్కి వచ్చేది జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మనం వెళ్ళకపోవడం బెటర్. ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనమాట, మనకి అక్కడ తార్ రోడ్ అయితే వేసినట్టు అనమాట. సో మనకు ఆల్మోస్ట్ పులగానపాలెం రోడ్డు ఉంది కదా, పులగానపాలెం రోడ్డు వరకు మనకి తార్ రోడ్ అయితే వేస్తారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మన నేషనల్ హైవే 16 ఉంది కదా, దానికి కూడా మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ముందుకు వెళ్తే. అండ్ మనకి బైపాస్లో నేషనల్ సిస్టమ్ ఉంది కదా, దాని కాకుండా ముందున మన పెందుర్తి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది, అక్కడ వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనకి కనిపిస్తుంది కదా ముందు సబ్స్టేషన్, ఆ సబ్స్టేషన్ పక్క వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ దాకా మనకి తార్ రోడ్ అయితే వేశారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ రోడ్ ఎలా కనిపిస్తుంది అనేది. అండ్ చాలా బ్యూటిఫుల్గా మనకి పెందుర్తి కనిపిస్తుంది, అండ్ అలానే పెందుర్తి బైపాస్ కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ కొత్తగా వేసిన తార్ రోడ్ కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా రీల్స్లో నేనైతే చూసాను అనమాట, ఆ రోడ్ ఇంకా పెండింగ్లో ఉన్నా కూడా కంప్లీట్ అయిపోయినట్టు విజువల్స్లో చూపిస్తున్నారు, అంటే ఓన్లీ కంప్లీట్ అయిన పార్ట్ని మాత్రం చూపిస్తున్నారు. అలా చూపించడం ఏమవుతుందంటే తెలియకుండా వెళ్ళిన వారు ఇరుక్కుపోతారనమాట రోడ్లోని. అండ్ అప్పుడే ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వర్క్ కూడా పాడవుతుంది. సో మీరు రీల్ చేసే ముందు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బెటర్. నేను కూడా ఒక రీల్ చూసి కవర్స్ కాదు అని వెళ్ళాను, కామెడీగా ఏంటంటే ఇరుక్కుపోయాను అనమాట. చూస్తున్నారు కదా వర్షం మీకు పడుతున్నట్టు ఎలా అనిపిస్తుందో. సో దానివల్ల మనకి కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ కంప్లీట్ అయితే అవ్వలేదు రోడ్, ఇంకా రోడ్ వర్క్ అనేది జరుగుతుంది, ఇంకా టైం అయితే పడుతుంది ఈ రోడ్డు ఓపెన్ అవ్వడానికి. అలానే మన గండిగుండం నుంచి ఎగ్జాక్ట్గా అడవి వరకు రోడ్ డెవలప్ చేస్తున్నారు కదా, అది కూడా నేను తొందరలో చూపిస్తాను మీకు. అండ్ యాక్చువల్గా నేను జరిగిన గిరి ప్రదక్షిణ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అది వెళ్ళలేక మీకు నేను చూపించలేకపోయాను. కానీ గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు, దానిపైన మీ కామెంట్ చేయండి అనేది తెలియజేయండి. సో మీలో ఎవరైనా వెళ్ళారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది మనకి ఆ ముందు వర్క్ జరగనట్టు అనమాట. సో ముందు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఆ మధ్యలో మనకి ఇంకా జంగిల్ క్లియరెన్స్ అనేది అవ్వాలి అటువైపు ఇటువైపు. అండ్ అలాగే మధ్యలో మనకి ఆ కొండ పక్కన కూడా వర్క్ అనేది జరుగుతుంది. అది నేను నా ప్రీవియస్ వీడియో చూపించాను. అండ్ అలాగే మనం ఇందాడలో అంటే కొంచెం వీడియోలో కొంచెం ముందుకు వచ్చాం కదా, ఆ టైంలో మీరు చూసినట్లయితే మీకు ఆ ముందు జరిగిన వర్క్ కూడా కనిపిస్తుంది. ఈ మధ్యలో మనకి ఎగ్జాక్ట్గా చెన్మోష్ రోడ్ దగ్గరలోని కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ మొత్తం మనకి ఆ జంగిల్ క్లియరెన్స్ జరిగి మొత్తం అంతా ఆ మధ్యలో చూసుకోవచ్చు, రోడ్ అనేది మనకు కనిపించట్లేదు. సో ఆ ప్లేస్లో కానీ వర్క్ జరిగిందంటే ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో అటువైపు ఇటువైపు మొత్తం వర్క్ స్టాటస్ మనం చూస్తున్నట్లయితే అరౌండ్ 70% వరకు కంప్లీట్ అయినట్టు. ఓన్లీ ఈ చిన్న స్టెచ్ అరౌండ్ ఒక హాఫ్ కేమ్ ఉంటుంది. ఈ హాఫ్ కేమ్ కూడా కంప్లీట్ అయిందంటే మనకి హ్యాపీగా అటు నుంచి ఇటువైపు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ రోడ్ కూడా తొందరలో కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇది మన జుత్తాడ్ నుంచి వేపకుంట వరకు డెవలప్ చేస్తున్న మన జుత్తాడ వేపకుంట రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ స్టాటస్. మరి వీడియోలో ఉందో మీరు కామెంట్ తెలియజేయండి. మనం అయితే ఎండింగ్ నోట్ వీడియోని ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాం. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన జుత్తాడ నుంచి వేపకుంట రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న జుత్తాడ వేపకుంట రోడ్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగింది, ఎలాంటి రోడ్ డెవలప్మెంట్ జరిగింది, అండ్ అలానే మనకి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మరి వీడియోలో ఉంది, విజువల్స్ ఎలా ఉంది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో మనమైతే వీడియోని ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాం అనమాట. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.